ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రెస్ మీట్ వెనకాల రాజకీయ వ్యూహం ఉందా? పవన్ కళ్యాణ్ అహంకార పూరితంగా పడ్డదంట. మన తెలంగాణ ప్రజలు ఏమైనా ఎడ్డోలా గుడ్డోలా పిచ్చోలా? గెలిచేంత ఓట్లు పడాయి అంటారు. గెలుచుడు కాదు, డిపాజిట్లు కూడా రావు. ఒక బలం వచ్చింది నాకు ఆంధ్రప్రదేశ్ కి కూడా పోటీ చేస్తా. ఈయన అక్కడనే ఏం చేయలేదట. ఇప్పుడు ఈడికి వచ్చి ఈడ తీసుకుమారుతూ 25 కుమారుతూ తెలంగాణ ఏదో ఊపరేసాను లెక్కల. చాలా క్లిష్టమైన పరిస్థితి ఆయన ఎక్స్పీరియన్స్ చేసినొచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర. అరే చాలా అవమానపడ్డాడు, ఆయన చాలా బాధపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. కబ్జా చేస్తే ఎందుకు పెడతారు? ఆయన అఫిడవిట్లు ఎందుకు పెడతారు? ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ కి నువ్వు నా నేల తల్లి మీద కబ్జా చేసి నా తెలంగాణ మీద నువ్వు వచ్చి కూర్చొని నువ్వు ఇల్లీగల్ గా కూర్చొని ల్యాండ్ ఇచ్చేస్తా అంటుండు. కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను వేడిలేసి హాత్కడిలేసి బొక్కల వారేయాలే. కాళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు అన్న. ఇప్పుడు కూడా అంటున్నా, మళ్ళా కూడా అంటే నిన్ను మొత్తం బట్టలు ఇప్పి నేను చెప్పలేను కానీ నన్ను అంత హీనంగా నీచంగా ఫోన్లు చేసి ఫోన్లు కాదు మెసేజ్లు కూడా పెట్టిరు. నీ సైన్యం ఏదవుతుందో పవన్ కళ్యాణ్ మీ అమ్మల దగ్గరికి కూడా ఇంత ముందు 2-3 భార్యలు తీసుకుపోతే కూడా వాళ్ళు చూస్తారు. మీ తల్లి ఉన్నది కదా, తల్లి దగ్గర తీసుకపో. మీ వదిన దగ్గర తీసుకపో, చిరంజీవి గారు భార్య దగ్గర తీసుకపో. నీ నాగబాబు భార్య దగ్గర తీసుకపో. నీ రామ్ చరణ్ భార్య దగ్గర తీసుకపో. నీ అల్లు అర్జున్ భార్య దగ్గర తీసుకోపో. మెసేజ్ చూపిండి, చెప్పుతో నిన్ను కొట్టవచ్చు. వాటిని రొమ్ములట కోస్తారు కావాలి, ఆడుకుంటామే ఇట్లా అని ఈ మాటలారా మీరు మాట్లాడేది? నీచా జాత్ కింది కులోనివి, నీచునివి, నువ్వు నీచపు కులంలో పుట్టినటువంటి వాడివి. నువ్వేందిరా తిట్టినవాడు ఎవడో తాగుతారా మీరు అంటారు. తెలంగాణలో మీరు తెలంగాణలో తాగి పంటారు మాట్లాడింది ఇవన్నీ. మీరు బిల్లు లేకుండా దందాలు చేసుకుంటా, ఇల్లీగల్ దందాలు చేసుకుంటా. రేవంత్ రెడ్డికి ఎందుకు వస్తలేదు? మన తెలంగాణ మహనీయుల విగ్రహాలు కూడా పెట్టాలి, కాళోజీ గారి విగ్రహం పెట్టాలి, పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారు. ఆయనే ఆంధ్ర పాలకుల బానిస. చెన్నారెడ్డి గారు పట్టుకొస్తారు, హైదరాబాద్ కి తీసుకొస్తారు ఇండస్ట్రీ మొత్తము. అవును భయ్, రాలే అంటే మరి ఇప్పుడు పోతా అనుకుంటే ఎవరెవరు పోతారో పోరు. ఎందుకు తూ అంటుంటే ఎందుకుంటారు మీరు? కేటీఆర్ కూడా అంటుండు మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, గతంలో కూడా పోటీ చేశారు కదా. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి దాంట్లో కేటీఆర్ ఇస్ అన్ఫిట్. నీ పేరే ఇంకోటి చెప్తున్నా వాడు కూడా మాట్లాడితే దీన్ని ఇంత చేయాలన్నట. అరే ఎవడు మాట్లాడు కాదు, తెలంగాణ ప్రజల గుండె సవడి వినిపిస్తున్నాం ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నిన్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకీ ఈ ప్రెస్ మీట్ వెనకాల రాజకీయ వ్యూహం ఉందా? ప్రజల్లోకి వెళ్ళిన సందేశం ఏంది? మాట్లాడదాం. మనతో పాటు క్రాంతి దళ్ వ్యవస్థాపకులు జర్నలిస్ట్ పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అంటే సాధకులతో ఒక సభ, ఆ సభని కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదనే కారణంగా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టిండు, మీరు కూడా చూసిండొచ్చు. ఆ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అంటే కొన్ని మాటలు ఆయన నాకు అక్కడే దిక్కులేదు, ఇక్కడేం చేస్తాను ఒకటి, తర్వాత తెలంగాణ మీ అయ్యా జాగిరా అని ఇలాంటి మాటలు మాట్లాడాడు. అగ్రెసివ్గా పోయిండు. మిగతావన్నీ కూడా కొన్ని రిక్వెస్టింగ్ మేనర్లోనే మాట్లాడినట్టు అనిపించింది. మీరేమంటారు నిన్న ప్రెస్ మీట్ గురించి? సాధకుల సభ అన్నావు కదా, అది ఘాతకుల సభ అవుతుందనే ఉద్దేశంతో ఇది తెలంగాణ ప్రజలు దాని మీద కొద్దిగా ఒక కన్నేస్తే అది ఆగిపోయింది. అది నిన్న మాట్లాడినటువంటి మాటలల్లా పవన్ కళ్యాణ్ ఒక అహంకారపూరితంగా పడ్డ దాంట్లో నన్ను రెచ్చగొట్టొద్దు, నన్ను తలుగుతే రాజశేఖర్ రెడ్డి అప్పుడు కూడా నన్ను ఇట్లే అంటే నేను పార్టీ పెట్టినా, ఇప్పుడు కూడా నన్ను కాదంటారు కదా, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు, ఇప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తా అని. ఆయన పాపం మొన్నటిదాకా ఎలక్షన్లు అన్ని కొట్లాడినోడే కదా, కొత్తగా వచ్చేది ఆయన నాకు అర్థం కాదు. మొన్నదాకా కొట్లాడిండు కదా, అసెంబ్లీ ఎలక్షన్లు కొట్లాడిండు, అందులో ఏమొచ్చినా ఆయనకి ఎరక. దీంట్లో నా దృష్టిలో ఒక దండయాత్ర చేసేందుకు వచ్చేటువంటి మైండ్ సెట్ ఎట్లుంటుందో అట్లా అనిపించింది. తెలంగాణ మీద దండయాత్ర గతంలో ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఈ కొంతమంది దండయాత్ర చేసి ఇక్కడ సంపద దోసుకుపోయినటువంటి లెక్కనే కనబడ్డాడు. ఒక కాసిం రజ్వీని పూల్చే లెక్కలా కనబడ్డాడు. ఇక్కడికి వచ్చినాక కూడా ఆయన అభ్యంతరకరాలు ఏంటంటే ఫస్ట్ మీ అయ్యా జాగీరా అని అడిగిండు. కరెక్టే, ఆ మధ్యలో క్వశ్చన్ అడిగిండు. బరాబర్ తెలంగాణ ప్రజల ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కని పౌరుని అయ్యా జాగీరు, మా అయ్యా జాగీరులు అని చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం. మీ అయ్యా జాగీరు ఆంధ్ర, మీ అయ్యా జాగీరు మద్రాసులో ఉండే మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో మీ అయ్యల జాగీర్. మాది సపరేట్ హైదరాబాద్ స్టేట్ మాది, ఇదంతా ఈ స్టేట్లో ఉన్నదంతా మా అయ్యల జాగీరే, మీ అయ్యా జాగీర్ కాదు అది. మీరు ఇలా కొత్తగా వచ్చి ఇక్కడ ఉండి బతకస్తందుకు వచ్చి ఇటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు. పవన్ కళ్యాణ్ అసంటే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు తిన్నింటి వాసాలు తగలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్న తెలంగాణలో.
ఇక్కడికి వచ్చి మీరు భూములు కబ్జాలు చేస్తారు, ఇల్లీగల్గా మీకు కాని భూములను కూడా చెరువు భూములు కూడా మీరు పట్టాలు చేసుకుంటారు. చెరువు భూములు పట్టాలు కొంతమందికి పేదోళ్లకు బతకలేనకుండా ఉన్నటువంటి వాళ్లకు పొట్టకూటి కోసం వ్యవసాయం చేసుకొని ఏ ఫసలు చేసేటువంటి వాళ్లకు కొంతమందికి పట్టాలు ఉంటాయి. నాది పట్టా భూమి అని చెప్తున్నాడు ఆయన. అవును, ఆ భూమిని ఎవరికి అమ్మొద్దు, ఎవరు కొనొద్దు. అది ఓకే. మరి అంత పెద్ద మనిషి కదా, కొనుక్కున్నాడు కదా, మరి దాన్ని కొనుక్కున్నా అని చెప్తున్నా. అడ్డికి పావు సరికి చేసి చెరువు అది మొత్తం. వాడికి పోయి చూసినాం కదా, మొత్తం చెరువు భూమి అది. ఇట్లా కబ్జాలు చేసేందుకు వచ్చి ఇట్లా దండయాత్రలు చేసి మా భూమిని, మా నేల తల్లి మీద, ఈ నేల తల్లి ముద్దు బిడ్డలతో నా తెలంగాణ బిడ్డల మీద ఆధిపత్యం చేసేందుకు వచ్చినటువంటి అహంకారమే కనబడ్డది ఆయన లోపల తప్ప ఆ యహావభావాలు, ఈ సినిమాటిక్ కథలు, ఆ రాసి తిని చదువుడు, ఆ డైలాగులు డెలివరీలు, ఇవన్నీ మొత్తం కేవలం నాకైతే గదే కనబడ్డది. ఓకే, అది కూడా మైనస్ అంటారా? రాసిచ్చింది చదవడము అంటే నేను ఆ రాసి ఇచ్చింది చదవడం ఎందుకన్నా అంటే సినిమాలలో డైలాగులు కొట్టేటప్పుడు వీళ్ళకి ఆ డైలాగులు రాసిస్తారు, చదువుకొని అదే చదవాలి కదా మళ్ళా. అది అందుకనే వాళ్ళకి ఇక్కడ రాసి ఇచ్చింది అది ఇంకా సినిమానే అనుకుంటుండేది. ఆ సినిమానే అనుకొని నేను ఏందో ఇక్కడికి వచ్చి తెలంగాణ మొత్తం దున్నిపారేస్తా అని చెప్పని అనుకుంటున్నాడు. పాపం అందులోనే పప్పుల కాలేసింది ఏంటంటే నేను ఆంధ్రానే సీఎం కాలేదు, ఆంధ్రానే కానిస్తాను, నేను సీఎం అయ్యేది ఉన్నదా అని. నువ్వు సీఎం కాదు. ఈ మాట పైన ఏమంటారు? ఆంధ్రాకే దిక్కు లేదంటే తెలంగాణలో ఎందుకు అయితే సీఎం కాలేను కదా అంటున్నాడు కదా. అంటే అది ఆయన ప్రాంతం అని చెప్పని ఆయన చెప్తున్నాడు కదా, అది అక్కడనే కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నది. ఎక్కడ ఆయనే ఆంధ్ర ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఆడేమన్నా ముఖ్యమంత్రి అయ్యేది ఉన్నదా, నాకు ఆడ అవకాశం ఎక్కడిది అని చెప్పని అక్కడనే గతి లేదు, ఇక్కడ గాను అంటుండు. అంతే కదా, అయిపోయి ఆయన మొత్తం ఏ చేసిరు. ఆయన జన సైనికులంతా అక్కడ ఉన్న కూడా అర్థం చేసుకోవాలి, ఎప్పటికైనా మీరు గిదే గతి అని. ఎక్కడో ఏదో దారి చూసుకోవాల్సిందే వీళ్ళు, అంతే తప్ప ఇక్కడ వాళ్ళు కూడా అంతే. ఇక్కడ ఏమో పాపం ఆయనకి ఏమున్నది కానీ. అంటే 23 ఎన్నికల్లో పోటీ చేసిండు, అంత ముందుకు ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు. 23లో పోటీ చేసిండు 13 స్థానాలకేమో. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్లో పవర్లో లేడు అప్పుడు. సో తర్వాత పవర్లోకి వచ్చిండు కదా, అదేమన్నా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన అనుకుంటుండొచ్చు కదా తెలంగాణలో. ఇప్పుడు ఏం పవర్ ఉన్నది ఆయనకు, ఏమున్నది అని చెప్పి అది ఉండదు ఎప్పుడైనా కానీ. ఈ ప్రాంతంలో వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అయినందుకు నేను 11 రోజులు ఉపవాసం ఉన్నా అన్నటువంటి వ్యక్తి ఆ మాటలు విన్న తర్వాత మన తెలంగాణ ప్రజలు ఏమైనా ఎడ్డోలా గుడ్డోలా పిచ్చోలా గటువంటోళ్ళకి ఓట్లు వేసేందుకు ఏదో జెండాలు పట్టుకొని తిరిగేటోళ్ళు, వేరే రాష్ట్రానికి వెళ్ళి ఇక్కడికి బతకొచ్చిన వాళ్ళు అసంటోళ్ళు ఏమైనా ఉండి ఇక్కడ ఏమైనా పైసలకు వాళ్ళకి ఏమైనా నౌకర్లు ఏమైనా ఇచ్చి నెలకింత జీతగాన్ని ఎవరైనా మాట్లాడతారు కానీ ప్రజలుగా ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు కదా. వాళ్ళ అన్ననే చిరంజీవి కుటుంబం మొత్తము, పవన్ కళ్యాణ్, నాగబాబులు అందరు కలిసి, సినిమా వాళ్ళు అందరు కలిసి జనం మీద పడి తిరుగుతూనే ప్రజారాజ్యం అనే పార్టీ ఎంతవరకు ప్రజలు ఆదరించారో జనం చూసినాం కదా మనము. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి తిరిగినా కానీ, ఈయన వచ్చి తిరిగితే ఎంత అధికారం వచ్చినా ఏమొచ్చినా ఈయన తిరిగినా కానీ ఏముండదు. ఈయన జనం ఓట్లేయరు. ఓట్లేసుడు వేరు, అభిమానం, సినిమా అభిమానం ఉండు వేరు. గెలిచేంత ఓట్లు పడాయి అంటారు. గెలుచుడు కాదు, డిపాజిట్లు కూడా రావు. ఓకే, ఇక్కడ గెలిచి ఏమున్నది పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఇప్పుడు ఏముంది అంటారు? ఎందుకు మళ్ళీ అంటే జిహెచ్ఎంసీలో పోటీ చేస్తా అంటున్నాడు, జనరల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తా అంటున్నాడు. అంటే ఆయన ఒక బలం వచ్చింది నాకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పోటీ చేస్తా అనే కాన్ఫిడెన్స్ తో కనబడుతుంది. ఆయన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఆయన ఈడికి వచ్చి గెలిచుడు కాదు, ఫస్ట్ ఆయనకు ఒక అడ్రస్ ఏది అని అడుగుతున్నాను నేను. పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను అడుగుతున్నా, మీ అడ్రస్ ఏంటిది అసలు? మీ రాజధాని ఏంటిది? తెలంగాణకు అడ్రస్ ఏంటంటే హైదరాబాదు. మీ అడ్రస్ ఏంటిది? మీ రాజధాని ఏది? 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది కదా. మీరు రాజధాని కట్టుకున్నారా? 10 ఏళ్ళు ఇక్కడ రాజధాని ఉండే, ఉమ్మడి రాజధాని ఉండే. ఈ లోపల మీరు అక్కడ కట్టుకోవాలనే కదా. ఓ బంగ్లాలు కట్టుకోలేకపోయారు మీరు 4 రోజులు. ఇటువంటి నాయకులను మీరు ఎన్నుకుంటే ఇవే పంచాయతీలు అవుతాయి. ఈయన అక్కడనే ఏం చేయలేదంటే ఇప్పుడు ఈడికి వచ్చి ఈడ తీసుకుమారుతూ 25 కుమారుతూ తెలంగాణ ఏదో ఊపరేసాని లెక్కల మాట్లాడుతున్నాడు. ఆయన ఈడికి వచ్చి నీ రాజధాని కట్టుకో ఫస్ట్ ఆయన ఇక్కడికి వచ్చుడు అనేది నిన్న June 2కు వచ్చుడు. తెలంగాణ ఫార్మేషన్ డే అంటే నీది ఆంధ్ర కూడా ఒక సపరేట్ స్టేట్ అయినట్టే కదా, అది నీది సపరేట్ ఉన్నట్టే కదా. ఆడ ఉత్సవాలు చేసుకో. మా దగ్గర ఉత్సవాలు చేసుకునే టైంలో మేము పూలదండలతోటి మేము ఇక్కడ సెలబ్రేషన్ టైంలో నువ్వు వచ్చి ఇక్కడ మాకు శాపనార్థాలు పెట్టే రీతిగా, మమ్మల్ని అవమానపరిచే రీతిగా, మా మీద దండయాత్ర చేసిన రీతిగా నువ్వు వచ్చుడు అనేది అదొక దరిద్రమైన పని నువ్వు చేసింది. ఫస్ట్ పాశం యాదగిరి గారు నన్ను ఇట్లా అన్నారు, కానీ ఆయన నన్ను అంతకుముందు ఆయన కలిసిన ఈ ఇంట్లోనే మాట్లాడినాము, ఆయన అంటే నాకు గౌరవము, కానీ ఆయన కూడా ఇలాంటి మాటలు మాట్లాడి నాకు బాధ వేసింది అంటున్నాడు. ఆయనను కూడా ఏమనలేదు పాశం యాదగిరి గారు. ఎందుకు అన్నాడు పాశం యాదగిరి అనేది కూడా దాని వెనకాల చూడాలి. మరి అంతకు ముందు నీతో మంచిగానే ఉండే, మీ ఇంటికి వచ్చిండు,
నాకు కూడా దామోదరం సంజీవయ్య గురించి నాకే తెలియని ముచ్చట నాకు చెప్పిపోయిండు అని. తెలంగాణలో కావచ్చు ఎక్కడున్నా కానీ ఆయన ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా ఏదున్నా దాని మీద ఒక అవగాహనతో మాట్లాడేటువంటి వ్యక్తి నీకు నువ్వే చెప్పినావు. మరి ఎందుకు సార్ నా మీద ఎందుకు మాట్లాడినావు అని చెప్పని నువ్వు మన ఇంటికి పోయి అడగనుంటివి కదా, పాశం యాదగిరి సార్ ఇంటికి పోయి అడగనుంటివి కదా. దేని గురించి జరిగింది సమస్య అంతా? నాగేశ్వర్ సార్ మీద ఒక ఇష్యూతో స్టార్ట్ అయింది ఇది. నాగేశ్వర్ సార్ది అంతా దేశం అంతా తెలుసు. ఈ నాగేశ్వర్ వీళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షా దగ్గర పోయి జగన్ను అరెస్ట్ చేయాలని ప్రతిపాదన పెట్టిండ్రు అని. అంటే అది ఆయనకు మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ అండ్ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అన్నాడు అని ఆయన దగ్గరతో చెప్పిండ్రు. అది నాకు రిలయబుల్ సోర్సెస్కి వెళ్ళి తెలిసిందని ఒక సమాచారం చెప్పిన తర్వాత దాని మీద నాగేశ్వర్ సార్ను మామూలుగా ట్రోల్ చేయలే వాళ్ళు. అది మీకు నచ్చలేదు కాదు చెప్తున్నాను, బరాబర్ నచ్చలేకుండా తనను టార్గెట్ చేసి మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి బెదిరించి కేసులు పెట్టి వైసీపీ కండువా వేసి పేటిఎం అని ఎట్లా చేస్తారు? నువ్వు ఒక అఫీషియల్ దాంట్లో పేటిఎం బ్యాచ్ అని నువ్వు మొత్తం అసలు ఆయన కండువా వేసేది ఎక్కడిది? ఇవన్నీ సరే కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు అందరికి కొంతమంది చాలా మంది అంటారు ఈ క్రాంతి దళకు పృథ్వీరాజ్కి ఏం అవసరం ఉండే, నాగేశ్వర్ సారే సరే సప్లై ఊకున్నాడు కదా లాస్ట్ కు. మీరు లేకపోతే ఆయన కూడా సైలెంట్ ఉంటుండే, మీరే రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మీరు రచ్చ చేసారు అనేది అటు జనసేన పేజ్ లా కనబడుతుంది. జనసేన పేజ్ లా కనబడుతుంది. నా నెంబర్ ఇచ్చి మొత్తం పెట్టిరు. మా వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఒకరిద్దరు మాట్లాడుతున్నారు అట్లా తెలంగాణలో మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే అది అయిపోలే, ఒత్తిడితోటి నాగేశ్వర్ సార్ను కార్నర్ చేసి తనను విరమించుకునే స్థాయికి తీసుకుపోయే లెక్కల బెదిరించిండ్రు మొత్తం. ఇంట్లో మీద అమ్మ నా బూతులు మెసేజ్లు పెట్టుడు. అరే నువ్వు తెలంగాణనివి, నీకు ఆంధ్ర రాజకీయాలతో నీకేం పనిరా నాగేశ్వర్ గా, నీకేం పనిరా నీ అమ్మ. ఇక నేను అవి చెప్పలేను, అంత ఘోరంగా మాట్లాడుతుంటే. నేను ఒక సాటి తెలంగాణ బిడ్డగా మాకు మండదా, మాకు గాలదా? ఎస్, బరాబర్ దీని మీద చర్చ జరగాలి. ఎస్, అప్పటికి తన పోయి డీజీపీని కలిసి, ఎందుకు డీజీపీని కలిసిండు? ఎక్కడ ఎవరు ఏ జన సైనికుడు ఎవరు వచ్చి ఏం దాడి చేస్తారా? లేకపోతే ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేందుకు బయలుదేరిండ్రు. వాళ్ళు ఎక్కడో వచ్చి తీసుకున్నారు. వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కనుక అట్లా ఇంటి దాకా పోలీసులు రాలేదని సార్ చెప్పిండు. కానీ ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారో తెలియదు. అందుకనే కదా తెలంగాణ పోలీసులు 2 వ్యాన్ల మందిని వాళ్ళ అపార్ట్మెంట్ ముంగడ పోయి నిలబెట్టింది. మరి ఇవన్నీ చూసినాక అంతకుముందు గత అనుభవం జరిగింది మాకు. వెంకట్రామరెడ్డి అని ఒక చిన్న వీడియో జర్నలిస్టు డిజిటల్ మీడియాలో ఒక వీడియో చేస్తే ఆల్రెడీ కర్నూలుకి వెళ్ళి అది కూడా ఏంది, శివునితోని మీరు చంద్రబాబుని ఎట్లా కంపేర్ చేస్తారని చెప్పని మాట్లాడితే, భగవంతుడు శివునితో చంద్రబాబుని ఎట్లా కంపేర్ చేస్తారని మాట్లాడితే దాని మీద విధ్వంసం జరగబోతున్నది, మత కల్లహాలు జరుగుతాయని ఏదో కంప్లైంట్ తీసుకున్నట్టు కర్నూలులో చేసి తనని ఇక్కడికి వెళ్ళి పట్టుకొని పోయి 3rd డిగ్రీ టార్చర్ ఇచ్చి ముగ్గురు ఈ తొడ మీద ముగ్గురు కూర్చొని ఇట్లా ఎగిరితే మనిషి ఫెయింట్ అయ్యి కింద పడితే ఇట్లా కాలర్ పెట్టుకొని గుంజితే ఇట్లా మెడకి కుత్కే పడితే 15 రోజులు నీళ్లు కూడా బేవసేయండి, మనిషి బేవసేయండి. అట్లా కొట్టిండు ఒకసారి. రెండో పర్యాయం మళ్ళీ అదే వ్యక్తి మీద ఎర్ర బుక్కు రాజ్యాంగం, వెర్రి బుక్కు రాజ్యాంగం అనేది ఉంటే దాని మీద బూతు పదం పెట్టి దొంగ కేసు ఇక్కడ విజయనగరంలో బుక్ చేసి 20 మంది పోలీసులు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇవాళ వెంకట్రామరెడ్డి చచ్చిపోవు, ఆయన ఎన్కౌంటర్ జరుగు. మాకు ఇమీడియట్ గా మెసేజ్ తెలియగానే మేము పోయి వాళ్ళ పోలీసు వద్దరు వారిచ్చినాం. అది ఏదైనా చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఎఫ్ఐఆర్ ఉన్నది అన్నావు కదా, ఆ బూతు పదం అన్నడా చూపి అని చూపిస్తా. రికార్డులు అన్ని విన్నాం, ఎక్కడ అనలే ఆయన ఆ బూతు పదం అనలే. అనకున్నా కానీ అన్నట్టుగా కేసు పెట్టి నువ్వు తీసుకుపోయినావు కదా. ఇప్పుడు నాగేశ్వర్ మీదే పడితే రేపు తెలంగాణలో ఎవరికి రక్షణ ఉంటుంది? సో బరాబర్ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ చర్చ అసలు ఎందుకు ఆయన మీద కంప్లైంట్లు ఎందుకు పోయినాయి? పవన్ కళ్యాణ్ ఏదో నేను ఆయన పెద్ద మనిషి తప్పు చేసినా నేను క్షమించేసినా అనే లెక్కల నేనే చెప్పిన అరెస్ట్ చేద్దాం నేనే చెప్పినా అంటే ఏంది? ఏం తమాషా ఇది? అసలు జరిగింది అనే దాని మీద ఇంకోటి తెలంగాణ అనే పేరు చెప్పి ఒక ప్రాంతీయవాదాన్ని మీరు పట్టుకొచ్చి తెలంగాణోడు నువ్వు ఇక్కడ దీని గురించి ఎందుకు మాట్లాడతావు, ఆంధ్ర గురించి నీకేం పని రా, ఇంకా చాలా బూతులు. కానీ ఇవి పెడితే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటి మీద అంశాల మీద మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. మరి ఆయన రెస్క్యూకి వచ్చినప్పుడు నా బోటలు నిలబడ్డారు, పాశమయారి నిలబడ్డారు, రఘు కావచ్చు, సీను కావచ్చు, మా దాసరి కావచ్చు, తులసి చంద్ కావచ్చు, ఇట్లా చాలా మంది ప్రొఫెసర్లు కావచ్చు, మా వినాయక రెడ్డి సార్ అందరం వచ్చి కూర్చొని దాని మీద ఒక అభిప్రాయం ప్రజల లోపల తీసుకెళ్ళారు. బరాబర్ తీసుకుపోవాలి కదా, ఆల్రెడీ ఒక అనుభవం జరిగింది కదా. ఇంకొకటి ఏంది, ఆడికెళ్ళికి వచ్చిన అట్లీస్ట్ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇన్ఫార్మ్ కూడా చేస్తలేరు. అందుకనే మరి గవర్నమెంట్ అలర్ట్ అయినాక మరి మేము అలర్ట్ కావద్దా? జనానికి చెప్పాలి కదా అసలు ఏం. నిజంగా అక్కడ నుంచి పోలీసు వాళ్ళే రాలేదు, పోలీసు వాళ్ళు ఎలాంటి పోలీసు వాళ్ళు
పంపించలేదని ఆమె హోంమంత్రి కూడా చెప్పింది, నాగేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. అంటే అలాంటిది ఏమన్నా సృష్టించారంటారా, ఇంటికి వచ్చేస్తారు, ఆయన అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళిపోతారు అనేది కూడా కావాలని? దీంట్లో ఇది వాళ్ళే చెప్తున్నా. ఒకరేమో కేసు బుక్ కాలేదని వాళ్ళు చెప్పిండ్రు, కేసు బుక్ అయింది, వాళ్ళు బుక్ అయింది అరెస్ట్ చేస్తామంటే నేనే ఆపినా అని పవన్ కళ్యాణ్ కవరింగ్ చేసినట్టు అనిపించింది, చెప్పిండా లేదా? అన్నాడు. అంటే వాళ్ళు మరి ఏది నిజం ఏది అబద్ధం మన మీద అనేటువంటి కాదు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలని చెప్పిండు కదా, నేనే ఆపినా అని కూడా చెప్పిండు. మరి ఇంకేందండి, రావచ్చు కదా, ఎక్కడికన్నా రావచ్చు, అన్న ఉండొచ్చు, మనకు తెలియదు కదా, మన ఇంటికి వచ్చే వరకు మనకు తెలియదు. మరి అది ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చే తెలంగాణ పోలీసులు అక్కడ పోలీసులను పెట్టింది కావచ్చు, రైట్. లేకపోతే పోలీసులు ఎందుకున్నారా నాగేశ్వర ఇంటి ముంగట అపార్ట్మెంట్ ముంగట పోలీసులు ఎందుకు వచ్చిండ్రు? చాలా క్లిష్టమైన పరిస్థితి ఆయన ఎక్స్పీరియన్స్ చేసినొచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర. అరే చాలా అవమానపడ్డాడు, ఆయన చాలా బాధపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. మేము వేరే ప్రోగ్రాంలు అటు ఇటు తిరుగుతుంటారే, నాకు తెలంగాణ నుంచి ఎవరు సపోర్ట్ కూడా చేస్తలేరు ఏందని కూడా ఒకరిద్దరితో చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది తనకి. ఆ టైంలో మీరు ఇంకా రెస్పాండ్ 100% అండి, 100%. ఒక నాగేశ్వర్ సార్ కాదు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న వాళ్ళకు ఎవరికన్నా కానీ ఇల్లీగల్ గా నిజంగానే వాళ్ళు తప్పు చేసేది ఉంటే మీరు అరెస్ట్ చేసి తీసుకోపోండి. తీసుకుపోయిన తర్వాత మీరు 3rd డిగ్రీ టార్చర్ చేసే రైట్ మీకు లేదు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోరు. ఎవరు మాట్లాడారు, నేను మాట్లాడినా కూడా అంతే చెప్తున్నా. అంటే ఒక సోర్స్ ప్రకారం తెలుస్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళు ఎవరైనా ఇలాంటివి చేస్తే వాళ్ళు ఇంకోసారి అది చేయకుండా చేస్తారు. హైదరాబాద్లోనే ఇంత స్వాతంత్రం, ఫ్రీడమ్ ఉంది మీడియాకి అని కూడా కొంతమంది ఆంధ్ర జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. ఉండొచ్చు, అక్కడ అట్లా పరిస్థితి ఉన్నది కావచ్చు. కానీ ఎక్కడైనా తప్పు చేయకున్నా కానీ బొక్కలు హాయిగా వాళ్ళు మామూలు మాటలు మాట్లాడుకోరు అక్కడ వాళ్ళంతా. వాళ్ళ మీద అసలు ఆ స్టోరీలే వేరుంటాయి. ఆ రాజకీయాలకు మన రాజకీయాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, కానీ ఆ బూతులు గీతులు అని వాళ్ళకి వస్తాయి, ఇక్కడ రావు. ఆడ కొంతమందికి నేను అంత జనం కూడా మొత్తం అంటలేను, కానీ ఉండొచ్చు అట్లా అంత రిప్రెషన్ ఉంది. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి పెద్దగా నన్ను మీటింగ్ కూడా పెట్టుకొని అంటే ఆంధ్రాలో కూడా నువ్వు అదే పని చేస్తున్నావు కదా, హౌస్ అరెస్టులు చేస్తున్నావు కదా నువ్వు చాలా మందిని, వాక్ స్వాతంత్రానికి నువ్వే దెబ్బ కొడుతున్నావు కదా. కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఈ కోడి చెరువు ఈ కబ్జా గురించి మీ ప్రశ్నిస్తున్న మిమ్మల్ని కానీ ఇతర మీడియా సోదరులను కానీ విమర్శిస్తున్నాయి. ఏమంటారు, మీరు కూడా చూసి ఉండొచ్చు. నేను చూడలే, ఏమంటారు అంటే అసలు కబ్జా చేస్తే ఎందుకు పెడతారు, ఆయన అఫిడవిట్లు ఎందుకు పెడతారు, ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్కి తెలియదు ఆ కబ్జా చేసిన ల్యాండ్ ఓవర్ అని పెడతారా అని ఒక ప్రముఖ ఛానల్ నుంచి జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు. బరాబర్ ఆ ఛానల్ జర్నలిస్ట్కు, ఆ ఛానల్ యాజమాన్యాలకు, తర్వాత ఇట్లా ఆలోచించే ప్రతి ఒక్కరికి మేమేం చెప్తున్నామంటే, మేము పోయినాము, చూసినాము, డాక్యుమెంట్స్ బయట పెట్టినాము, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కన్సర్న్ వాళ్ళందరికీ కూడా దాని మీద సంతకాలు ఉన్నాయి. అది చెరువు భూమి, బరాబర్ చెరువు భూమి. అది మేము పోయినాము, జనానికి చూపించినాం, అది చెరువు అని చూపించినాం. నీళ్లు కూడా కట్ట ఏదో ఒక దగ్గర 6 ఫీట్లు, ఒక దగ్గర 4 ఫీట్ల వరకు కట్ట ఉన్నది. అది నేను చెప్పుడు కాదు, ఆడికి వచ్చినటువంటి వాళ్ళ మేనేజర్ కూడా చెప్పిండు ఇది చెరువే అని చెప్పిండు. కానీ పట్టా అని అన్నాడు. కొన్ని పట్టాలు ఉంటాయి చెరువులు, కానీ ఆ పట్టాలు కేవలం ఏక్ ఫసల్ ఒకటేసారి వ్యవసాయం చేసేందుకు ఉండేటువంటి భూములు. అవి కూడా ఎప్పుడు కటిక పేదరికంలో ఉండి పొట్ట కూడా గడవనటువంటి వాళ్లకు గాలి సాగు చేసుకుంటేందుకు ఇచ్చినటువంటి భూములు, అటువంటి భూములు. అవి ఇంకొకరికి మళ్ళా ఆ పట్టా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేది ఉండదు. అది వాళ్ళకే ఉంటది. అది మళ్ళీ గవర్నమెంటే ఎంఆర్ఓ దగ్గర నుంచే ఉంటాయి, అవి గవర్నమెంటే ఇస్తుంది. అది కానీ ఇది ఇల్లీగల్ గా ఈవెన్ ఆయన చేసినటువంటి రిజిస్ట్రేషన్ కూడా తప్పది. సో మరి నాకు అన్ని తెలిసినోడైనా ఇప్పుడు ఆడ డిప్యూటీ ముఖ్యమంత్రినే ఆ భూమి ఎట్లా తీసుకుంటాడు ఆయన? 26 ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 26 ఎకరాలు మొత్తం చెరువును అందరు ఇసొంటోళ్ళుగా బాపతలు అందరు కలిసి కబ్జాలు చేశారు. కబ్జా అంటే ఇట్లా తీసుకునే కబ్జా కాకపోతే ఏంటిది, అవును తీసుకున్నాడు, అది ఈ ల్యాండ్ నాదే అని తీసుకున్నాడు, ఓనర్షిప్ అవును ఉన్నది అందులో మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి. పేపర్లు చూపించిన కోడి చెరువు అన్ని పేపర్ మొత్తం అన్ని చూపించినావు. అవన్నీ అగ్రిమెంట్స్ కూడా శరత్ మరార్ అని, అంటే పవన్ కళ్యాణ్ నేను రాలేను, కొంత సెలబ్రిటీ రాలేకున్నప్పుడు నా అబ్సెన్స్ లో ఫలాని వ్యక్తిని పంపుతాను, ఇప్పుడు నా అబ్సెన్స్ లో నీ పేరు మీద చేయాలి, నరేష్ పంపుతున్నా అన్నప్పుడు ఆడపోతే తీరబోతే ఆ డాక్యుమెంట్ మీద ఆయన సంతకం లేదు, ఈయన సంతకం లేదు, ఆయన ఫోటో కూడా లేదు ఒక డాక్యుమెంట్ లో. దాంట్లో అవన్నీ చూపించినాం మేము, అవన్నీ చూపించినాం. ఇప్పుడు నేను క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే, దీని మీద ఇప్పుడు అనేటోళ్ళు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో, నువ్వు నేను కాదు బై డిసైడ్ చేసేది, మేము ఒక అభియోగం వేసినాం గవర్నమెంట్ కమిటీ అని మేము అంటున్నాం. అది చెరువు అని చెప్పి ప్రతి మ్యాప్ లో ఉన్నది, మేము అన్ని తీసుకునే చేసినాం, మేము గుట్టిగా చేయలే. పవన్ కళ్యాణ్ భూమి కాడికి పోతున్నాం అంటే మాకు కూడా ఆయన మేము ట్రెస్ పాసింగ్, నీ కేసు పెడతావు, నా భూమిలోకి ఎట్లా వస్తావు, అది ఇది. అరే నువ్వు నా నేల తల్లి మీద కబ్జా చేసి నా తెలంగాణ మీద నువ్వు వచ్చి కూర్చొని, నువ్వు ఇల్లీగల్ గా కూర్చొని మళ్ళా నువ్వేమంటావు, నువ్వు అది నా పట్టా భూమి అని మాట్లాడుతున్నావు కదా. ఎట్లా పట్టా అయింది నీకు? పట్టా కూడా ఇల్లీగల్, అది నీకు పట్టా కావద్దు. అది చెరువు, మళ్ళా అది ప్రజలకు సంబంధించినటువంటి చెరువు కట్ట కూడా ఉన్నది ఆడ.
కట్టకు నువ్వు మొత్తం ఆడ గుడి ఉంటే గుడి పోనీయకుండా చేసినందుకు మొత్తం ఫెన్సింగ్ వేసి పడేసి ఆడికి ఎవరిని రానియకుండా అది కూడా కొద్ది రోజులైతే అది కూడా కట్ట కూడా మొత్తం లోపలికి తీసేసుకుంటుండే దాన్ని ఫెన్స్ వేసి దాన్ని ఏం చెప్తున్నాడు అలా నా ఆవులు ఉన్నాయి అన్నాడు. ఈ ఆవులు ఇంకేటైనా పెట్టుకో ఆవులు గాడ నువ్వైతే అది గవర్నమెంట్ ల్యాండ్ అది నీకు చాలా ల్యాండ్లు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అని చెప్పి చెప్పేటందుకు అది ఒక బయట ఏంటంటే ఒక సెంటిమెంట్ రేజ్ చేసినందుకు చెప్పేది. ఇంకొకటి వ్యవసాయం చేయాలా వ్యవసాయం చేస్తే అది కబ్జా చేసి మట్టి కుప్పలు పోస్తున్నాడు రాళ్ల కుప్పలు కూడా పోసిండు దాంట్లో బోర్లు వేయొద్దు అసలు యాక్చువల్ గా ఒక బోర్ కూడా ఉన్నది ఆయన పిలిచేది బోర్ కాదు అన్నాడు దూరంకి వెళ్ళి తీసుకపోయి మేము అక్కడ పోయి రాళ్ళు వేసి కూడా చూపించినాం ఇగో బోర్ వేసిండు ఇట్లా 2 బోర్లు ఉన్నాయి ఇక్కడ అని చెర్లల్లో బోర్లు వేయొద్దు చట్ట ప్రకారంగా నేరము అది ఆయన భూమే వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం కూడా లేదు వ్యవసాయం మళ్ళీ లోకల్లో చేయాలి కాబట్టి ఇది నాన్ లోకల్ నాకు సంబంధం లేదు ఆ భూమి బరాబర్ ఆ రిపోర్టర్లకు ఆ యాజమాన్యానికి నేను చెప్తున్నాను అంటే మంచిగానే కరెక్టే దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి కూడా మేము చెప్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిండు నేను ఇవన్నీ చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు నేను అని బరాబర్ మా మీద ల్యాండ్ ఇచ్చేస్తా అంటుండు ఆయన ఇచ్చేది ఏంటండి గవర్నమెంట్ భూమి కబ్జా చేసినందుకు ఆయన ఫస్ట్ కేసులు పెట్టి బొక్కల వరేయాలి నువ్వు ఇన్ని రోజులు ఎట్లా ఎంజాయ్ చేసినావు నువ్వు అని తప్పుడు లెక్కలా నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అని ఆయన మీద కేసులు పెట్టాలి లేదు మేము తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం అని మా మీద కేసులు పెట్టాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కదా చేయమని చెప్తున్నాం మేము బాధాప్త చెప్తున్నాం ఇక్కడి ప్రజలకు అక్కడి ప్రజలకు తెలుస్తుంది వాస్తవాలు ఏంటి ఈ రాజకీయ ముసుగులో ఈ హైదరాబాద్ కు శనివారాలు ఆదివారాలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఎవరిని ఎవరిని వస్తున్నారు ఇక్కడ ఏ ప్రజలను ఉద్ధరించేందుకు వస్తున్నారు ఆస్తులు కాపాడుతందుకు 100% వస్తున్నారు ప్రతి శనివారం ఆదివారం వాళ్ళ ముఖ్యమంత్రి వస్తాడు ఈయన వస్తాడు లోకేష్ ఇటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు ఏం పని మీకు ఇడా ఇగో గివే పనులు అని చెప్పేటందుకు మేము చెప్తున్నది అరే నువ్వు రాజధాని కట్టుకో బై ఫస్ట్ నువ్వు రాజధాని కట్టుకో నీ ఆబ్సెన్స్ లో కూడా పని అవుతుందంటే హాలిడేస్కి వచ్చి ఉండేటట్టుగా ఉండు చూడు ఆడ జనాలు చచ్చిపోతున్నారు ఆంధ్రాలో రాజధాని లేకనే చచ్చిపోతున్నారు రాజధాని కట్టుకో నీకు ఆఫీస్ కొంతమంది ఏమంటారు అక్కడ కూటమి నాయకులు మధ్యలో వైసీపీ వచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయినాక కన్ఫ్యూజన్ లో ఉండే మొత్తం ఆ 3 రాజధానులు అన్నాడు లేకపోతే ఈ పార్టీకి రాజధాని అయిపోతుండే అంటున్నారు ఏమన్నా గానీ తప్పెవరిది ఆ ప్రజలు ఎవరు కోటేసిండ్రు వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటి 2.5 సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పటికి రైట్ సెంటర్ లో ఉన్నది కూడా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంటే కదా కూటమి గవర్నమెంట్ అరే నువ్వు పవన్ కళ్యాణ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాయని నేనేమంటున్నా అంటే ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొచ్చుకుంటలేవు నువ్వు దాని గురించి కొట్లాడిపో నువ్వు తెలంగాణకు వచ్చి నువ్వు ఏదో దండయాత్ర చేస్తా అంటే కుదరదు పోను వాడిపో నిరుద్యోగం గురించి చాలా మాట్లాడినావు కదా ప్రత్యేక హోదా వస్తే నీకు వస్తుంది ఆడ ఆంధ్రాలో కూడా నువ్వు ఎందుకు కొట్లాడతలేవు నువ్వు ప్రత్యేక హోదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు గబీకి చేత అయితే లేదు ఈడికొచ్చి కూర్చొని ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఏం మాటలు మాట్లాడినా నిన్న తెలంగాణ ప్రత్యేక ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అంట ఉగ్రవాదం కంటే డేంజర్ అంట పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయవాదం ఎవరు చెప్పిండ్రు ఎవరు మాట్లాడారు ప్రాంతీయవాదం నాగేశ్వర్ సార్ని పెడితే తెలంగాణలకు ఆంధ్ర రాజకీయాలతో ఏం పనిరా అంటే ప్రాంతీయవాదం ఎవరు చెప్పిండు మరి ఆయన కూడా భారతదేశం పౌరుడే కదా నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడినావు నువ్వు భారతదేశం ఎక్కడికన్నా పోవచ్చు ఏదన్నా చేయొచ్చు ఎవరు ఎక్కడన్నా కాంటాక్ట్ చేయొచ్చు అని ఎవరు ఆపిండ్రా నాయన ఎవరు ఆపలే కదా ఇడా ఎవరు ఆపలే కదా రైట్ నువ్వు రెచ్చగొడుతున్నావు ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా తీవ్రం అన్నావు కదా మేము ఆ అస్తిత్వం గురించి మేము మాట్లాడుతున్నాం మీరు అట్లా హీనంగా నీచంగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని దుర్భాషలు ఆడలే మేము మొదలు మా ఊళ్ళు కడుపు గాలి ఒక అమరుని తల్లిని కూడా అవమానపరిచినావు కదా ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటా ప్రాంతీయవాదం అన్నాడు కదా ఇవాళ పార్లమెంటుని కించపరుస్తున్నాడు అనే చట్ట ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారంగా అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ ప్రజలు ఈ ప్రాంత విముక్తి కోసం కొట్లాడి మాది ఒక సపరేట్ రాష్ట్రం కావాలంటే కొట్లాడి 1200 మంది మొన్న చచ్చిపోయారు అంతకుముందు 369 మంది చచ్చిపోతే వాళ్ళు అంతకు ముందు మళ్ళీ 8 మంది చచ్చిపోయారు 55లో ఇవన్నీ కలిపితే ఈ త్యాగాలకు రిజల్ట్ గా తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు దాన్ని ప్రాంతీయవాదం అంటున్నావు కదా వాళ్ళ అమరులందరినీ నువ్వు కించపరిచినావు తర్వాత నువ్వు ఆ అమరుని భార్య వచ్చి కూర్చొని మాట్లాడితే నీ జన సైనికులతోని తాగి వచ్చి మాట్లాడింది ఆమె పెద్ద తాగుబోతని ఇప్పుడు దుష్ప్రచారం చేశారు కదా అసలు ప్రాంతీయవాదం ఎవరు చట్ట ప్రకారం మేము తెచ్చుకున్నావు నువ్వు వచ్చి ఇక్కడ రెచ్చగొడుతున్నావు కదా నీకున్నది ప్రాంతీయ విద్వేషాలు నువ్వు రెచ్చగొడుతున్నావు మేము అడగలే నిన్ను మొన్నటిసారి కాంటాక్ట్ చేసినావు కదా మేము అడగలే ఫస్ట్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటోని ప్రాంతీయవాదం అంటేనే ఉగ్రవాదం అన్నావు కదా ఉగ్రవాది పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన హైదరాబాద్ పోనీయకుండా అరెస్ట్ చేసి బుక్కల పడాలి ఫస్ట్ ఆయన కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను బేడీలేసి హాత్కడీలేసి బొక్కల వారేయాలి ఓకే అదొకటి
ఉగ్రవాదులు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎవరు ఉగ్రవాదే? రాష్ట్రం ఇచ్చిన అప్పటి ప్రధానమంత్రి ఉగ్రవాదా? అప్పటి స్పీకర్ మీరా కుమారి ఉగ్రవాదా? సుష్మా స్వరాజ్లు ఉగ్రవాదులా? ప్రణబ్ ముఖర్జీలు ఉగ్రవాదులా? మొత్తం పార్లమెంట్ అంతా ఉగ్రవాదులేనా? మాట్లాడిన ప్రతిసారి అవమానం పరుచుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయనే. ఇదేమన్నా అంటే అసెంబ్లీలో తీర్మానం చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, నన్ను రావద్దని తీర్మానం చేయండి అని అంటున్నాడు. దీనిపైన అవన్నీ పిల్లగాళ్ళ మాటలు, అవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ అవగాహన. ఇప్పుడు ఎవడన్నాడు ఆయన రావద్దని? ఎవడన్నాడు? ఎవడు రావద్దన్నాడు ఆయన? అంటే ఎట్లా వస్తో చూస్తాం, అడ్డుకుంటాము. దేనికి? ఎవడు మాట్లాడిన అసలు? ఇప్పుడు నేనే రౌండ్ టేబుల్ పెట్టినాం కదా, మేమే రౌండ్ టేబుల్ పెట్టింది నేనైతే నేను రావద్దని ఏమన్నా. పొన్నం ప్రభాకర్ మాట్లాడినాడు, రావద్దు, క్షమాపణ చెప్పి. దానికి కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే, నువ్వు ఇక్కడ అమరుల తల్లులను, అమరుల భార్యలను నువ్వు కించపరిచి, నీ క్యాడర్ కించపరిచి మాట్లాడింది. ఇంకొకటి ఏంది, నీ సైన్యము మేము రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత తెలంగాణ మేధావులను పట్టుకొని ముండా కొడుకులు అంటాడా? ఇదేనా నీ భాష? నీ సైన్యం భాషకి ఇదేనా? నేను కూడా అన్నా, నేనేమన్నా, నువ్వు మా మేధావులయ్యి కాళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు అన్నా. ఇప్పుడు కూడా అంటున్నా, మళ్ళా కూడా అంటా. నేను ఎందుకన్నా అంటే, నువ్వు చెప్తున్న సనాతన ధర్మం ప్రకారంగా, నువ్వు చెప్తున్న హిందూ సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, మనకు వెనుకట విద్యా వ్యవస్థ ఎట్లా ఉండే అంటే, బయట గురుకులాల లెక్క బయట ఉండే మొత్తం కంప్లీట్ గా. అయితే గురువులకు సేవ చేసుకోవాలరా నాయన, నువ్వు గురువులకు పాదరక్షలు తీసుకుపోయి ఇయ్యాలి అనేది మనకు ఎప్పటి నుంచి వస్తుంది. నువ్వు అది మాట్లాడుతున్నావు వాటికే నేను మాట మాట్లాడినా. నువ్వు చెప్పులు తీసుకుపోయి వాళ్ళ గురువుల బట్టలు ఉతకాలి, ఇవన్నీ ఉండే మన దాంట్లల్లో. సో నువ్వు ఆ చెప్పులు మోసేటందుకు కూడా అర్హత ఉండాలి. అట్లా మోసుకుంటూ వస్తేనే నీకు ఆ విజ్ఞానం వాళ్ళు ఇస్తారు గురువులు అని. దానికి అంత స్థాయి కూడా నీది లేదు అని చెప్పిన. అంటే శిష్యరికం పొందేటువంటి స్థాయిలో కూడా నువ్వు లేవు పవన్ కళ్యాణ్ అని చెప్పిన నేను. ఇది నేను ఐ విల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్. దాని మీద వాళ్ళు బయటకు వచ్చి ఆ మీటింగ్ లో కొందరు వీళ్ళు మాట్లాడారు ఆవేశంగా. నువ్వు అట్లెట్లా నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తావు, నువ్వు చూస్తావు, నువ్వు ఇవన్నిటి మీద క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పని మాట్లాడిరు. మేము కూడా ఎత్తున్నాం. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడతాము ఇక్కడికి వచ్చానంటే మాత్రం బరాబర్ అడ్డుకుంటాము. అది ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, అది వాళ్ళకి తెలుసు బాగా ఎట్లా అడ్డుకుంటాం అనేది వాళ్ళకి బాగా తెలుసు. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మొత్తం ఈ ప్రెస్ మీట్ తర్వాత మీకు ఏమనిపించింది అన్న? ఆయన మోటో ఏమనిపించింది? మోటో 100% ఆధిపత్యం నా చేతులకి, మా చేతులకి తెలంగాణ పోయింది కదా, తెలంగాణను ఇంకా ఆధిపత్యం చేయాలి. ఇప్పటికి మాది నడుస్తున్నది కానీ మొత్తం ఇంకా ఆధిపత్యం చేయాలనేది ఒక దురహంకారం ఆయన లోపల కనబడ్డది నాకు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, పొన్నం ప్రభాకర్ కానీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. అంటే రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు, వయనాడు నుంచి పోటీ చేయొచ్చు, పాకిస్తాన్ అంటే ఇష్టం వాళ్ళకి, ప్రేమిస్తారు పాకిస్తానీ, అలాంటి వాళ్ళు తిరగొచ్చి మేము తిరగొద్దా అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన ఎవడనిడా అంటే, నువ్వు దేని గురించి ఇప్పుడు June 2 రోజు ఇక్కడికి వస్తున్నావు, నువ్వు దేని గురించి June 2 రోజు రావాలి అనేది? రైట్. ఇలాంటి ఆల్రెడీ ఒక సందర్భంలో మీరు భూతు పురాణం చెప్పుకుంటా, ఏం తెలుసా, నాగేశ్వర్ సార్ను తర్వాత మేము రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత ఎన్ని బూతులు నరేష్ అంటే, ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళ తులసి చందను పట్టుకొని అందరినీ, అమ్మలను, భార్యలను, చెల్లెలను, అక్కలను, అందరి మీద, మా యూనివర్సిటీ విద్యార్థుల మీద కూడా పెట్టి నిన్ను ఎత్తుకపోతామే, 10 మంది రేపులు చేస్తామే, 15 రోజుల లోపల నీకు ఆ గతి జరుగుతుంది. నిన్ను మొత్తం బట్టలు ఇప్పి, నేను చెప్పలేను కానీ నన్ను అంత హీనంగా నీచంగా మాట్లాడు. ఫోన్లు కాదు, మెసేజ్లు కూడా పెట్టిరు. ఫోన్లు వదిలేసే, ఫోన్లు చేసి తిడుతున్నారు, ఫోన్లు ఎత్తితే తిడుతున్నారు, మెసేజ్లు అయితే అడ్డమైన బూతులు తెలుసు. అడ్డమైన బూతులు మామూలు కావు, కుసంస్కారం. మీరు మనుషులే కాదు అసలు అట్లా పెట్టేటోళ్ళు. నీ సైన్యం ఏదైతుందో పవన్ కళ్యాణ్, నీ సైన్యం ఎవడెవడైతే అది పెడుతుండో వాళ్ళందరూ నీ సైన్యమే, బరాబర్ నీ సైన్యమే. ఎందుకంటే ఆ ఇష్యూ నీతోనే కాబట్టి అవన్నీ మాట్లాడుతున్నారు కదా, అవన్నీ చేస్తున్నారు కాబట్టినే కదా గింత ఘోరంగా, గింత నీచంగా, హీనంగా మెసేజ్లు పెట్టుకుంటా ఇంత అవమానపరుస్తుంటే ఎందుకు అడ్డుకోకుండా ఎందుకుంటారు? ఎందుకు మాకు లేవా? మాకు మానపనాలు లేవా? మా అమ్మలు కాదా? మీ అమ్మల దగ్గరికి కూడా ఈ మెసేజ్లు తీసుకుపోయి చూపియండి. పవన్ కళ్యాణ్ భార్య పాపం తెలియదు, ఇంత ముందు 2-3 భార్యలు తీసుకుపోతే కూడా వాళ్ళు చూస్తారు. మీ తల్లి ఉన్నది కదా, తల్లి దగ్గర తీసుకపో, మీ వదిన దగ్గర తీసుకపో, చిరంజీవి గారు భార్య దగ్గర తీసుకపో. నేను రిపీటెడ్ చెప్తున్నా, నిన్నటి నుంచి చెప్తున్నా నేను. నీ నాగబాబు భార్య దగ్గర తీసుకపో, నాగబాబు కూతురు ఉన్నారు, చిరంజీవి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. నీ రామ్ చరణ్ భార్య దగ్గర తీసుకపో, నీ అల్లు అర్జున్ భార్య దగ్గర తీసుకపో, నీ ఆంధ్రాలో ఎవరున్నారో వాళ్ళందరూ, మోహన్ బాబు బిడ్డ దగ్గర తీసుకపో, మోహన్ బాబు భార్య దగ్గర తీసుకపో, మురళీమోహన్ భార్య దగ్గర తీసుకపో, ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర అందరు తీసుకుపోయి మెసేజ్ చూపిండి. చెప్పుతో నిన్ను కొట్టకపోతే చూడు, నా తెలంగాణ అమరుని భార్య కొట్టింది కదా, ఫోటోను కొట్టింది కదా,
మొట్టమొదటి ఆమె కొట్టలే, ఆవేశానికి వచ్చి పక్కకున్న వచ్చి కొట్టిరు, మాల మానాడు మిత్రుడు వచ్చి కొట్టిండు. దాని తర్వాత అందరు కొట్టిరు. కరెక్టే, నీ బొమ్మను కొడితేనే నీకు అంత వస్తే రోషం వస్తే మా అమ్మలను మా చెల్లెని మా అక్కలను అమ్మనా బూతులు తిట్టి రేపులు చేస్తారా మీరు? ఎత్తుకపోతా అంటారు, సంపుతా అంటారు, సన్నుబాలు దాగిన వాటిని రొమ్ములట కోస్తారట వాళ్ళు. ఆడుకుంటామే ఇట్లా అని ఈ మాటలారా మీరు మాట్లాడేది? తీసుకోపోండి చిరంజీవి గారి భార్య దగ్గర తీసుకోపోండి, నేను అడుగుతున్నాను వాళ్ళ దగ్గరికి చూపిండి ఇవన్నీ మెసేజ్లు. తెలంగాణ వాళ్ళంటే తెలంగాణ ఆడబిడ్డలంటే మీకు ఇంత చులకనా? మేము అంటలేం మీ ఇళ్ళ అక్కలు వాళ్ళ గురి దగ్గరికి ఎందుకు తీసుకోపోతున్నా పొమ్మంటున్నా అంటే మానవత్వం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. నేను కూడా వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతి కదా, ఆయన ఇంకా బతికున్నాడు కదా, ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చూపించాలి. కానీ ఎనిమిది రమణాలు వీళ్ళ దగ్గర తీసుకుపోయి చూపించాలి. వాళ్ళు సమర్థిస్తారా దీన్ని? మరి ఇంత రెచ్చగొట్టుకుంటా ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా ఇవన్నీ చేస్తే అటువంటి తెలంగాణలో ఎందుకు అడుగుపెట్టాను ఇస్తాం? నువ్వు ఇంతకుముందు అడుగుపెట్టావు, తిరిగినావు కదా, ఘనకార్యం చేసినావు కదా, ఇదేంది ఈ భూత పురాణాలతో ఏంటిది? ఎవరు చేసినా ఇక్కడోడు అక్కడ చేసినా అక్కడోడు ఇక్కడ చేసినా తప్పే. కాంట్రాక్టర్లు వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు ఆడ లేరా అని దోపిడీ చేస్తే ఎవడు ఏ కాంట్రాక్టర్ ఎక్కడోడైనా తెలంగాణలోనైనా దోపిడీ చేస్తే దొంగనే, ఆంధ్రోడు చేస్తే ఆంధ్రోడు దొంగనే. వీళ్ళంతా ప్రజా కంటకులు, వీళ్ళంతా అక్కడోడైనా ఇక్కడోడైనా. చాలా మాట్లాడుతుండే, చాలా విషయాలు మాట్లాడుతుండు. మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడిండు ఆయన. ఎస్, మార్వాడి ఉద్యమం ఆయన పరోక్షంగా ప్రతిదీ నన్ను ఉద్దేశించే మాట్లాడి, పృథ్వీరాజ్ ఉద్దేశించే మాట్లాడి, అంతే కదా? అంతేనా? నువ్వు ఉన్నావు కదా? ఉన్నా. మార్వాడి ఉద్యమం దేని గురించి చేసిన? మార్వాడి ఉద్యమం ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచో బతకడానికి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసేటట్టుగా ఒక గల్లీలో పార్కింగ్ దగ్గర ఓ బండి పార్కింగ్ దగ్గర ఉంటే నా తెలంగాణ అన్నదమ్ములను పట్టుకొని వాడు నీ కొట్టుడు కాదు, కొట్టుడు వదిలేసే, కొట్టుడు పెద్ద ఫరక్ పడదు. నీచా జాత్ కా తెరి మాకి అన్నాడు వాడు. నీచా జాత్ కిందికులోని నీచునివి, నువ్వు నీచపు కులంలో పుట్టినటువంటి వాడివి, నువ్వేందిరా తిట్టిన వాడు. అక్కడ మేము కోపానికి వచ్చినాం. మేము అక్కడ మొదలైంది మా దగ్గరకు వచ్చి ఎవరో వచ్చి నాకు పరిచయం కూడా లేదు వాళ్ళు. రైట్, కానీ అరే అట్లెట్లా నువ్వు అదేం భాష, నీ భాష ఏంటిది చేసి కొట్టిరు. అప్పుడు కొట్టిరు, దాని మీద తిరగబడ్డం. దాని తర్వాత చూసి మొత్తం పెడితే వాళ్ళ సంఘ అధ్యక్షుడు నాతోనే ఒక మీడియా ఛానల్లో చెప్తాడు, అరే మీరు కాసిం రజీ వారసులు రా అంటాడు. వాడు రజాకార్ల వారసులు మీరు అంటాడు. ఎవడో తాగుతోలరా మీరు అంటాడు. మీరు ఇన్ని పైసలు ఉంటే తాగి పంటారు రా, మీకు పని శాత కాదని మాటలు మాట్లాడింది, అవమానకరంగా మాట్లాడింది. తెలంగాణలో మీరు తెలంగాణలో తాగి పంటారు రా మాట్లాడింది. ఇవన్నీ అంతలో తాగుతారు, గుజరాత్ లో తాగుతారు, ఈడ తాగుతారు, ఆంధ్రలో అందరూ తాగుతారు. కానీ ఇంత అవమానపరంగా మాట్లాడితే ఎస్ మాకు ఆత్మాభిమానం లేదా? మీరు బిల్లు లేకుండా దందాలు చేసుకుంటా, ఇల్లీగల్ దందాలు చేసుకుంటా, ఇక్కడ ఇప్పటికీ బిల్లులు పెట్టి పాన్ బ్రోకర్లు ఇక్కడ వచ్చి ఇక్కడ మా తల్లుల అప్పులకు పైసల గురించి తీసుకుపోయి బంగారం పెడితే బంగారం ఇవ్వకుండా వాళ్ళకి తెలియకుండా బొచ్చడు ఉదంతాలు నా దగ్గర. నువ్వు గోకుల్ చాటు పోయి ఇయ్యాల పోయి, ఇప్పుడు మార్వాడి ఉద్యమం మొదలై ఇన్ని రోజులైంది కదా, ఇప్పటికీ కూడా ఆడ పోతే ఓన్లీ క్యాష్. మరి నువ్వు భారతదేశం మొత్తం ప్రధానమంత్రి పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఎక్కడ పోయినా బార్కోడ్లు కావాలని. మన దగ్గర ఏ మార్కెట్లో పో, రోడ్డు మీద పో, ఆఖరికి మన ముంజలు అమ్ముకుంటే దగ్గర కూడా ఉన్నది, ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడు, పల్లీలు అమ్ముకుంటాడు, పుట్నాలు అమ్ముకుంటాడు, ప్రతి ఒక్క దగ్గర జామకాయలు అమ్ముకుంటే దగ్గర కూడా ఉన్నది. ఏ కార్నర్ పోయినా. కానీ మరి మార్వాడోళ్ళ దగ్గర మరి ఎందుకు లేదు? నకిలీ మాలు అమ్ముతున్నారు వాళ్ళు. ఆ నకిలీ మాలు, నకిలీ తిండి గింజలు, నకిలీ ఉప్పులు, పప్పులు ప్రతిదీ కూడా కల్తీ చేసి పడేసారు. ఆ కల్తీ దాని మీద మేము పోరాటం చేస్తే ఈయన మార్వాడోళ్ళని వద్దన్నాడు. అరే మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు బొచ్చాడు ఫోన్లు వచ్చినాయి, నీ కర్నూలుకి వెళ్ళి వచ్చినాయి, అనంతపూర్కి వెళ్ళి వచ్చినాయి, తిరుపతి కాడికి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చినాయి నాకు. ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటం అద్భుతమైన పోరాటము. ఇది ఇక్కడ కాదు, భారతదేశం మొత్తం నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, మహారాష్ట్రకి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చినాయి. ఈ మారోడోళ్ళు ఇటువంటి ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాటి మీద నువ్వు అద్భుతమైన పోరాటం చేస్తున్నావు అని నాకు ఆజ్తక్లో ఒక చిన్న ఇంటర్వ్యూ పెడితే ఒక 1 డేలో 10 లక్షల పైన పోయింది అది. ఓకే, అరే ఇదేంటి ఇంతగానం ఉన్నదని. ఇది మొత్తం దేశం మొత్తం ఉన్న సమస్య. ఎవరో ఏడుకోపోయి పోటీ చేస్తుడు, దాన్ని కూడా ఆపుతలేడు. అనవసరంగా రెచ్చగొట్టి మాట్లాడి ఇదేమన్నా పాలస్తీనియానా, ఇదేమన్నా పాకిస్తానా, ఎవడన్నాడా? పాలస్తీనా పాకిస్తాన్ ఎవడు అన్నాడా? ఇడా మీరంటారు పాకిస్తాన్ ఇండియాను ఎట్లయితే విభజన జరిగిందో అట్లా తెలంగాణను విభజన చేసిందని చెప్పని ఇప్పటికి కూడా నువ్వు అక్కస్ అదే చెప్తున్నావు కదా. నిన్నగాక మొన్న కర్ణాటకలో ఒక ఎంపీ పార్లమెంట్లో అన్నాడు ఈ మాట. ఇప్పుడు ఈయన అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఆయన అన్నాడు 11 రోజులు ఉపవాసం ఎందుకన్నావు అంటే నాకు విభజన విధానం నచ్చలేదు అన్నాడు. అంటే అది ఇది ఒకటే అన్నట్టే కదా. పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, పైసలు ఆస్తులు గుంజుకున్నారు, మన ఆడపిల్లని ఎత్తుకపోయినరు, హిందువుల ఆడపిల్లలను కూడా ఎత్తుకపోయినారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడికి రావాలనుకున్న ముస్లింలను కూడా ఆ పని చేసేటట్టు ఇవన్నీ జరిగినాయి. చాలా మంది చాలా జరిగినాయి. చాలా ఘోరమైనటువంటి అంశం జరిగినా ఎవరెవరిని కొట్టిరబ్బా, ఎవరెవరిని ఆస్తులు తీసుకున్నారు? ఇక్కడ ఎవరు తీసుకోలే కదా. కానీ ఇది నువ్వు విధ్వంసాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా. అది మనం మాట్లాడుతున్నాం, మాట్లాడాలి కదా, బరాబర్ మాట్లాడాలి కదా.
ఇలా ఏం నడుస్తుంది మన మన తెలంగాణలో తెలంగాణ రూల్ ఉందా? లేదు. ఇలా తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఆత్మాభిమానికి ప్రతిరూపాలనేటువంటి ప్రతిమలు ఎక్కడున్నాయి? ఎవరి ఉన్నాయి? మళ్ళా గవాలే తీసుకొచ్చి పెడతారు కదా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావు, రోషయ్య విగ్రహం పెడతావు, అరే నువ్వు తాజాగా ఎన్టీఆర్ విగ్రహం పెడతావు. ఇదే ఎందుకు వస్తలేదు రేవంత్ రెడ్డికి? ఎందుకు వస్తలేదు? మన తెలంగాణ మహనీయుల విగ్రహాలు కూడా పెట్టాలి, కాళోజీ గారి విగ్రహం పెట్టాలి, పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారు, నటులు ఉన్నారు, ఎందుకు వస్తలేదు? అది ఎందుకు వస్తలేదు? కావాలని ఆయనకు కూడా ఆ ప్రాంతం అంటే ఇష్టమా? ఎందుకు? బానిసత్వం చేసేటోడు ఎప్పుడు కూడా నిజాయితీ పరుడు ఉండడం. బానిస ఆయనే ఆంధ్ర పాలకుల బానిస. ఆయన పాఠాలన్నీ వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నాడు. ఆ కుట్రలు కుతంత్రాలు తెలుస్తున్నాయి ఆయన, కానీ ఒక నిజమైన తెలంగాణ ఆత్మ ఆవిష్కరించిన మనిషి లెక్క ఆయన లేడు. నేను కూడా అనుకున్నా ఆయన నిజంగా ఏదో పోయిండ్లే, కొంత తప్పుదారు పడి కాట కలిసి పోయిండు, ఇప్పుడు మంచిగానే చేస్తారు కావచ్చు అనుకున్నా, కానీ కథం పోయింది అనేది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో కూడా ఆ విగ్రహంలో ఏమున్నది అనుకోవచ్చు, అది అస్తిత్వం, నా తెలంగాణ అస్తిత్వం. అది నువ్వు అది పెట్టినావు అంటేనే నువ్వు ఇక్కడ నువ్వు పక్కకు పెట్టినట్టే, విస్మరించినట్టే. ఒక కిరాయి గొంతు నువ్వు తీసుకొచ్చి నువ్వు ఒక అధికారికంగా నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టుడు అనేదే చంపపెట్టు. సమైక్య రాష్ట్రంలో కూడా అంత ధైర్యం చేసిన చేయకపోతున్న ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత. కానీ ఈయన వచ్చి తీసుకొచ్చి ఆడ అఫీషియల్ గా పెట్టిపించిండు విగ్రహం. ఒక మంత్రి పోయి ఇనాగ్రేట్ చేస్తాడు దాన్ని. ఇలా ఆయననే రోషయ్య విగ్రహం పెడతాడు. మరి నేను అడిగేది ఏంటంటే, ఇవే తెలంగాణ కళాకారులయి తెలంగాణలయి ఆంధ్రాలో పెట్టిరు ఆ విగ్రహాలు ఎక్కడన్నా? వీళ్ళందరూ పివి నరసింహారావు విగ్రహము, పివి నరసింహారావు గారిని తెలంగాణ వాళ్ళు గెలిపిస్తారో గెలిపారో అని ఒక డౌట్లో ఎన్టీఆర్ గారు వాళ్ళని కర్నూలు నుంచి పివి నరసింహారావు గారిని గెలిపించారు. ఆయన పోటీకి పెట్టలేదు, తెలంగాణపై నమ్మకం లేదే, లేకనే రాయలసీమ నుంచి పోటీకి పెట్టినారు. వాళ్ళకు ఎంత చెత్త ఆలోచనలు ఉన్నాయంటే ఇన్ని రోజుల తర్వాత కూడా, అంటే అదే వివక్ష ఇంకా వాళ్ళకి అట్లే ఉన్నది. ఎన్ని విగ్రహాలు పెట్టిరు మరి పివి నరసింహారావు? వీళ్ళకి అంత ప్రేమ ఉంటే ఒకటి ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్ని విగ్రహాలు పెట్టిరు? మరి రామారావు ఎన్ని ఉన్నాయి? ఎన్టీ రామారావు ఎన్ని ఉన్నాయి? వైఎస్ఆర్ ఎన్ని ఉన్నాయి? మరి ఇదే ముఖ్యమంత్రి నువ్వు నిన్న చెప్పిండి, ఈ పెద్ద మనిషి చెప్తాడు చెన్నారెడ్డి గారే అక్కడి నుంచి ఇక్కడికి సినిమా పరిశ్రమ మొత్తం పట్టుకొచ్చింది చెన్నారెడ్డి గారని. ఎస్, చెన్నారెడ్డి ఒక స్టాల్వాట్ లీడర్ తెలంగాణలో. మా ఇంటర్నల్ పంచాయతీలు ఉంటే ఏమైనా వేరే ఉంటాయి. సమైక్య రాష్ట్రంలో ఆయన కూడా ముఖ్యమంత్రి ఉండే, ఒక గవర్నర్ కూడా ఉండే, తమిళనాడు గవర్నర్ కూడా ఉండే, స్టాల్వాట్ లీడరు. ఎన్ని విగ్రహాలు పెట్టిరు ఆంధ్రాలో? ఒక 10 విగ్రహాలు చూపి, మచ్చుకు ఒక 2 విగ్రహాలు చూపిరు ఎక్కడన్నా? పెట్టలే, అగౌరవపరచలే రామంలో. మళ్ళా మీ కాడికి వచ్చినప్పుడు మాత్రం మనం అందరం ఒకటే అంటారు. అరే నువ్వు పివి నరసింహారావు విగ్రహాలు 10 మేము రావాలని రాలే, ఆయనే పట్టుకొచ్చినాడు. ఎవరు? చెన్నారెడ్డి గారు పట్టుకొచ్చారు, హైదరాబాద్ కి తీసుకొచ్చారు ఇండస్ట్రీ మొత్తము. అవును భయ్, మేము రావాలని రాలే అంటే పుణ్యానికి ఏం రాలే. వాళ్ళు ఒక్కొక్కరికి 10 ఎకరాలు 15 ఎకరాలు వాళ్ళ ఇంట్లో జాగాల కాడికెళ్ళి ఇచ్చిర్రు. పుణ్యానికి ఏం రాలే. అదే స్టూడియోలు గిడియోలు కూడా అన్ని పోర్రి. మరి ఇప్పుడు పోతా అనుకుంటే ఎవరెవరు పోతారో పోరు. ఎందుకు తూ అంటుంటే ఎందుకుంటారు మీరు? మేము తూ అని ఉంచుతున్నాం ఎందుకుంటారు మీరు? దేనికి ఇచ్చినది? ఆ కళలను ఇంకా అభివృద్ధి చేసేందుకు నీకు భూములు ఇస్తే ఇలా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు కదా వీళ్ళందరూ. వాళ్ళందరూ కమర్షియల్ కాంప్లెక్స్, నువ్వు పద్మాలయ చూడు, నువ్వు ఏదైనా చూడు, ఎవరిదన్నా చూడు, నువ్వు మొత్తం అందరి అవే కదా. ఎన్టీఆర్కి ఇచ్చిన కాడికెళ్ళి గవే చేశారు కదా. ఎన్టీఆర్ కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటళ్ళు, గీడ కూడా ఫంక్షన్ హాళ్ళు ఇవన్నీ కట్టుకున్నారు వాళ్ళంతా. వాటి గురించి వాడలే. అక్కినేని నాగేశ్వరరావు ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు చెన్నారెడ్డి తీసుకొచ్చిండు. దీనికి సూత్రధారి ఎవరంటే పైడి జయరాజ్ గారు. ఇక్కడ బాంబేలు ఉన్నాయని కూర్చొని పెట్టి అన్ని చేసి మనది ఇక్కడ ఉండాలని చెప్పని ఒక్క తెలంగాణ హీరోలను రానిచ్చిరా మీరు? అసలు ఎవరిని రానిచ్చారు? ఇప్పటికి రాణిస్తలేరు కదా. ఎంత అద్భుతమైన కాంతారావు వీళ్ళందరూ, ఎంత అద్భుతమైన యాక్టర్స్ వీళ్ళంతా. మా ప్రభాకర్ రెడ్డి 10 ఎకరాల భూమి ఇచ్చినోడు కదా. 10 ఎకరాల భూమి చిన్న చిన్న కెమెరామెన్లకు, టెక్నీషియన్లకు, లైట్ బాయ్లకు, ఇటువంటి వాళ్ళందరికీ, ఎలక్ట్రీషియన్లకు కలిపి వాళ్ళ గురించి అని చెప్పి ఆయన డొనేట్ చేసినటువంటి వ్యక్తిది. ఆయన పెట్టాడు. ఈ ముఖ్యమంత్రికి నోరు కూడా రాలే, ఒక్క పేరు కూడా తీయలే. ఇప్పుడు నేను అంటున్నాను, నిన్న మొన్న మాట్లాడుతున్నా అక్కడిక్కడ. మా తెలంగాణలో కూడా చాలా మందికి తెలియదు ఇదంతా, సోయి లేకుంటుండే. కొంత పైన చర్చ జరుగుతుండే, మేధావులల్లా కొంత చర్చ జరుగుతుండే. కానీ ఎప్పుడైతే నేను బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మొదలు పెట్టినో అప్పుడు ఈ చర్చ మొత్తం స్టార్ట్ చేసినాం. ఇన్ని పేరెంట్ అవి ఇంత గొప్పలు ఉన్నారా అని. ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ సినిమాలలో నటించింది ప్రభాకర్ రెడ్డి, మావాడు భయ్. ఆయన ఎందుకు పెడతలేరన్న విగ్రహం? అదే అడుగుతున్నా. అందుకే పెట్టొచ్చు. నేను అడిగేది అదే. ఇంకా మీరు వాళ్ళే పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నువ్వు వాళ్ళే పెట్టిన తర్వాత మరి మనోళ్ళు ఏంది? మా సుఖ సత్య ఎందుకు పెట్టావు? మా మిద్దరాములు ఎందుకు పెట్టావు? మా ముచ్చరతనారాయణ గారిని ఎందుకు పెట్టావు? మరి వీళ్ళు కూడా కవులు, కళాకారులు, అన్ని చేసిన వాళ్ళే కదా. ఎన్టీ రామారావు కృష్ణుని పాత్ర వేస్తే ముచ్చరతనారాయణ కృష్ణుని పాత్ర అద్భుతంగా వేసిండు. మాడబు శ్రీధర్ మొన్న మీటింగ్ లో చెప్పిండు, అసలు కృష్ణుడు మాకు తెలిసిన కృష్ణుడు ఈయననే అని. వీళ్ళంటాడు రాముడు కృష్ణుడు ఆయన మాట్లాడతారు. ఇదేంది? ఎవరి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఘోరం ఏంటంటే
వీళ్ళ బోత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇద్దరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్టీ రామారావును అడ్డగోలుగా దిట్టినోడే. ఆయన రాముడు అనుకుంటుండు, ఆయన కృష్ణుడు అనుకుంటుండు, ఆయన ఇంద్రుడు అనుకుంటుండు, దేవేంద్రుడు అనుకుంటుండు. కాంగ్రెస్ లో వచ్చినాక చాలా మాటలు మాట్లాడింది కదా మరి ఆయన ఒక సభలో మాట్లాడు అవన్నీ మాట్లాడింది కదా. ఇందిరాగాంధీ ప్రజాస్వామిక ధోరణి ఈయనదని చెప్పని అని మాట్లాడినోడు ఇవాళ మళ్ళా వాళ్ళ చేతుల్లోనే పోయి ఆయన విగ్రహం పెట్టి భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అంటే నేనే భారతదేశ చరిత్ర తెలుసుకోవాలంటే అంబేద్కర్, ఇందిరాగాంధీ అంటే నెక్స్ట్ ఎన్టీ రామారావు అనట. ఏమో ఇంత నీచమైన నోర్లతో ఏం మాటలే. ఇందిరాగాంధీ ఎలాంటి నాయకులను తయారు చేసిందో తెలంగాణలో ఎన్టీఆర్ కూడా తయారు చేసిండు. సేమ్ రెడ్డిలని, కమ్మలని, బీసీలని, ఎస్సీలని అని చెప్పి. ఇప్పుడు రాజకీయ నాయకత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అందరూ బానిసలే. మెయిన్ ఓట్ల కోసమేనా మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కూడా? ఏం ఓట్లు నాకు అర్థమైతలేదు. ఈ ఓట్లా అంటే సెటిలర్ల ఓట్లు, సెటిలర్ల ఓట్లు. ఒకవేళ ఎన్టీ రామారావు విగ్రహం పెడితేనే ఇక్కడ ఓట్లు అంటే ఆ ఓట్లు కూడా అవసరం లేదు. ఇంకోటి ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ డ్యూయల్ ఓటింగ్ వాళ్ళకు ఇక్కడ ఉన్న సెటిలర్లకు అక్కడ కూడా ఓట్లు ఉంటున్నాయి. ఇక్కడ కొన్ని లక్షలలో ఉన్నాయి అవి కూడా. ఇక్కడ ఓట్లు ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర ఓటు ఉండాలి కదా వీళ్ళకు. ఇక్కడ ఉంటుందట, అక్కడ ఉంటుందట. అయితే ఇక్కడనే ఉండు లేకపోతే అక్కడనే ఉండు. రెండు దగ్గర ఓట్లు ఉన్నాయి కదా. ఇదే బద్మాషి. డిలీట్ చేసి పడేసాలి ఇవన్నీ. డిలీట్ చేయాలి. నువ్వు డిలీట్ చేయించకపోతే ఇక్కడ అక్కడ కనుక ఉండేది ఉంటే ఫస్ట్ కేసులు పెట్టాలని చెప్పి మరొకొద్యమం చేస్తారు బరాబర్. అరే ఊకునే సవాలే లేదు. ఇవన్నిటి మీద ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండనియండి. ఎదుటోని నేను ముంచుతాను అనుకోకండి. అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ ముంచుతాను తప్పే, ఇక్కడోళ్ళు పోయి అక్కడ ముంచుతానా తప్పే. కానీ అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ ముంచుడు పర్సెంటేజ్ చాలా 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 ఎక్కువ ఉన్నది. చాలా మంది కలుస్తలేరు. ఇప్పటికీ బూతులు తిడుతురు కదా. ఎవడనే అన్నాడు అసలు నువ్వు రానివ్వండి. అసలు ఎవరిని ఎవడ ఆపినప్ప ఆంధ్రాకి ఎవడన్నా వచ్చి ఆ బార్డర్లో ఉండి చెకింగ్ అయి వస్తుందా? పాస్పోర్ట్ కావాలని అంటాడు దుర్మార్గుడు. ధమాకుందా ఏమన్నా? ఏం మాటలు అవి రెచ్చగొట్టే మాటలు కాకపోతే ఇది ఒక దేశమా? అన్న మాటలు ఎప్పుడన్నా? ఎంతమంది లేరు ఇప్పుడు ఆంధ్రలో. కేటీఆర్ కూడా అంటుండు మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, గతంలో కూడా పోటీ చేశారు కదా, ఇప్పుడు కూడా పోటీ చేయండి, ఎవరు ఆపుతురు మిమ్మల్ని అని చెప్పి కేటీఆర్ కూడా పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టిండు. అవును మరి ఎవరు ఆపిను భయ్? కానీ ఆపాలే. కేటీఆర్ కూడా ఏది ఆపాలంటే విగ్రహం ఆపాలే, ఎన్టీఆర్ విగ్రహం ఆపాలే. ఈ ముఖ్యమంత్రి ఆయన పేరు కూడా ఎన్టీఆర్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వగానే తెల్లారి ఈయనంటాడు మేము కాంస విగ్రహం పెడతామని. ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటే మేము కాంస విగ్రహం పెడతామని ఈయనంటాడు. ఎందుకు పెట్టాలి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం అని అడిగినే? ఎందుకంటే ఆయన పేరు కూడా అదే. ఇంకోటి ఏం చెప్తాడంటే మేము వచ్చినాక ఎన్ని విగ్రహాలు పెట్టినామో మేము చూపియాలన్నా అంటాడు. వీళ్ళు కూడా ఒరిజినల్ తెలంగాణ కాదు ఇదంతా. ఇది రాజకీయ తెలంగాణ, డూప్లికేట్ తెలంగాణ వీళ్ళది కూడా. పవర్ కోసమే. బరాబర్ చెప్తున్నా నేను, బరాబర్ చెప్తున్నా. ఇంత విధ్వంసాలు జరుగుతున్నాయి. మాట్లాడలే వీళ్ళెవరు. వీళ్ళ ధైర్యం చేయలే, మాట్లాడతలేరు. ఇప్పుడు కొంతమంది మాట్లాడేటోళ్ళు రాజకీయ పక్షాన్ని ఉన్నటువంటి మాట్లాడేటోళ్ళు కూడా హుషారు చేసి మాట్లాడుతారు. ఆయనకి నోరు రాలే. ఆయనకు జూబ్లీహిల్స్ ఎస్ నా తెలంగాణ నేను ఓడిపోయినా మంచిదే. జూబ్లీహిల్స్ పెట్లా ఓడిపోయింది కదా, నేను ఓడిపోయినా మంచిదే. నేను ఈ అస్తిత్వాన్ని కాపాడుతా. ఎవరెవరైతే ఆంధ్రోళ్ళు ఇంకా మీరు ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నారు, మీ ఆధిపత్య ధోరణి ఉన్నది ఎక్కడ అని చెప్పగలగాలి. ఆ ధైర్యం ఉండాలి నాయకునికి, ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేదు కేటీఆర్ కు, లేదు, బరాబర్ లేదు. అన్ఫిట్, హీఈస్ అన్ఫిట్. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి దాంట్లో కేటీఆర్ ఇస్ అన్ఫిట్. నీ పేరే ఇంకొకటి చెప్తున్నా. ఇక్కడ కూతవేటి దూరంలో మేము అగౌరవపరచడానికి చెప్తానేం ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా, ఎకరాలలో ఉంది కదా, పక్కకే ఉన్నది కదా. కొత్తగా నువ్వు ఆయన దర్శనం చేసుకుని ఆడికి పోవచ్చు కదా. బేగంపేట విగ్రహం ఉంది కదా, చుట్టుపక్కల నువ్వు ఆడ తిరిగిన విగ్రహాలు ఉన్నాయి కదా, రసూల్పురాలు ఉన్నాయి కదా, పోవచ్చు కదా. అలా ఇంచి నువ్వు ఎందుకు పెడుతున్నావు ఆడ? మళ్ళా అంటే ఈ ప్రాంతం మీద కబ్జా, ఆధిపత్యం మాదే ఉందని చూపిస్తుంది. దానికి వీళ్ళు సపోర్ట్లు కొడతారు. ఎవరు చచ్చిపోతే వచ్చిండు? కేసీఆర్. తెలంగాణ వాదులు ఎవరు చచ్చిపోతే వచ్చిండు? కొండా లక్ష్మణ్ బాపులు చచ్చిపోతే వచ్చిండు ఆయనే. చింతపూడి రఘువీర్రావు చచ్చిపోతే వచ్చిండా? ముత్తి రత్నారాయణ గారు చచ్చిపోతే వచ్చిండా? కేసీఆర్ జాదవ్ సాబ్ చచ్చిపోతే వచ్చిండా? ఎవరు వచ్చిండు? వీళ్ళు రాలే కదా. ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారు వర్గాలు ఇక్కడ చచ్చిపోతే కావాలి లెక్క పోయిన వాళ్ళు కట్టె పట్టుకొని హోంగార్డు లెక్క పోయి నిలబడరు వాళ్ళు. మాకు కాలేదా కడుపు? దేనికి వచ్చినావు? ఎవరు అస్తిత్వం నిలబెడతానికి వచ్చిరు వీళ్ళు. ఇలా ఇప్పటికి కూడా వాడెవడు ఒక ఆయన మంత్రి, నల్గొండ ఆయన మాజీ మంత్రి మాట్లాడతాడు. ఎవడో ఒకడు వాడు మాట్లాడితే దీన్ని ఇంత చేయాలన్నట. అరే ఎవడు మాట్లాడు కాదు, తెలంగాణ ప్రజల గుండె సవడి వినిపిస్తున్నాం ఇక్కడ. నీకు సోయి లేదు, నీకు అధికారమే కావాలి, పైసలే కావాలి. నీ నాయకుని మళ్ళా ముఖ్యమంత్రి ఎట్లా చేయాలి గదే ఉన్నాయి మీకు. నేను మొత్తం తెలంగాణ వాదులను, తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు పక్కకు పెట్టండి. మన అస్తిత్వం ప్రమాదంలో ఉంది. మన ఉద్యోగాలు 80% ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం కాదు, ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టినా దాంట్లో తెలంగాణ వాళ్ళకి 80% ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గత ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అన్నాడు.
రాలేదు. ఈ ముఖ్యమంత్రి 80% అన్నాడు. ఏ కంపెనీలలో మన దాంట్లో 80% ఉన్నది చెప్పు. ఒక్క కంపెనీలు ఉంటే నేను దేని కడదా అనుకుంటా. 8% కూడా లేదు ఎక్కడ. సో ఆ ఆధిపత్యం వాళ్ళది ఉన్నది, వీళ్ళు కాపాడతలేరు. వీళ్ళు వాళ్ళతో వాటాదారులైన. అందుకే ఇలా కూర్చొని పవన్ కళ్యాణ్ అంటే ఆయనే మాట్లాడతాడు, మా కాంట్రాక్టర్లే కదా ఇక్కడ ఉన్నది, నేను మీకు చేత కాదు రాని మాట్లాడతారు. మీరు చెప్పటి తెలంగాణ ప్రజలము మేము ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇలా అన్నాడు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, మేము ముచ్చట లేదు ఇక మా ఊళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తాం, ఈరి తెలంగాణలోకి ఈరి. ఫస్ట్ మనోళ్ళైతే కానీ ఎవరో ఒకరు మనోళ్ళైతే కానీ ఫస్ట్ నువ్వు కూడా కాంట్రాక్టర్ కదా, కాకపోతే దోసుకోకూరు ఇక్కడ జనాలను మొత్తం అల్లికి కాంట్రాక్టర్ ఏదో గుడులు గులగొట్టి విగ్రహాలు లింగాల కాడికెళ్ళి కింద మట్టి కాడికెళ్ళి తీస్తున్నారు కదా మీ గవర్నమెంట్. 800 ఏళ్ల కింద గుడిని, కాకతీయుల కాలంలో గుడిని కులగొట్టేసిరు కదా, కొట్టేసిరు. గాపనేది చేయకుర్రి. ఇప్పుడు నారా లోకేష్ కూడా అంటుండో ఖచ్చితంగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న టీడీపీకి తెలంగాణలో కూడా పార్టీని బాగా చేస్తాను, ఇంకా తెలంగాణలో టీడీపీని పునర్వైభవం తీసుకొస్తా అంటుండ్రు. ఇగో ఇవన్నీ అయ్యేటి కావు. వాళ్ళు ఏంటంటే ఆక్రమణ చేయాలనే దానిలోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నది కదా టీడీపీ ఆడ రాని అబ్బా ఎవడు వద్దనే టీడీపీ జనాలు పట్టుకొని తిరుగుతలేరా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నీ దగ్గర తిరిగేటువంటి నీ పార్టీ వాళ్ళు, అది తెలంగాణలో కావచ్చు, ఇక్కడోళ్ళే కావచ్చు, ఇంటి దొంగలే కావచ్చు, వాళ్ళ నోట్లలోకి వెళ్ళి ఈ పదం డిక్షనరీలో లేదు అని చెప్పి ఉండదు కదా, అటువంటివి చెప్తే మీకు పుట్టగతలు ఉండే. ఇక్కడ బక్కీర్ నరసింహులు చేసిన కామెంట్లు ఎట్లా చూస్తారన్న, జడ్చర్ల ఎమ్మెల్యే గతంలో ఇప్పుడు చేసిండు ఆయన, ఆ కామెంట్ పైన మీరు కూడా రియాక్ట్ అయినారు. ఆ కామెంట్ వినంగానే మీకు ఏమనిపించింది? తెలంగాణ అనే పదం డిక్షనరీలో అంటే బానిసత్వం టు ది కోర్. ఇటువంటి వాళ్ళతోనే మనకు సమస్య. బాంచన్గిరి అంతగానే హీనం, అంతగానే నీచం అవుతుండదు కదా. ఆ పదానికే అర్థం లేదనే స్థాయిలో నాయకులను చంద్రబాబు ఆ పార్టీలు కూడా ఎంకరేజ్ చేయదు. అట్లా చేస్తే ఏంటంటే ఇక్కడ తిరుగుబాటు వస్తుంది, నీ పార్టీకి మనుగడ ఉండదు. సందర్భం కూడా కాదు కదా అసలు. ఆడ మహానాడు దాని గురించి మాట్లాడాలా, తెలంగాణ డిక్షనరీలో లేదు అని ఆ పదం యూజ్ చేయాల్సిన అవసరం ఏముందో సరే. అదే అంటున్నా కదా, అంటే కించపరిచే విధంగా, అంటే దాన్ని టెస్ట్ చేసిరు. ఇక్కడ తెలంగాణ వాదం అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ లోనే మీరు డైరెక్ట్ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు, ఆడ మహానాడు జరుగుతున్నది. ఇవన్నిటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడ పెట్టిండు కదా. ఇక్కడ పెడుతున్నప్పుడు ఇక వాదాన్ని తీసేసి మనం ఎంటర్ అయిదాం, దండయాత్ర చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఇంకా తెలంగాణ నిజమైన తెలంగాణ భూమిపుత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు విగ్రహం పెడతాన్నారు కాబట్టి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవడు మాట్లాడాడు కాబట్టి ఇది ఎవరు లేడు అనుకున్నాడు. కానీ ఇక్కడ పృథ్వీరాజ్ రూపంగా ఉన్నారు. ఇంకా పృథ్వీరాజ్ ఆలోచనతో ఏకీభవించేటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు మొత్తం ఉన్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోలే. దాన్ని ఒక కొట్టి చూసిండ్రు. అదే ధోరణిలో పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతా అనుకున్నాడు. కానీ తెలంగాణ కన్నెర్ర చేస్తే ఏమైందో, తెలంగాణ వీణను తట్టి లేపితే రక్తగీతమై రాసుకుంటది. ఆ రక్తగీతమై రాసుకునే దాంట్లో వీళ్ళందరూ బలి కావాల్సిందే. అదే జరిగింది. ఇప్పుడు మనం గతంలో చూసినామంటే దేశవ్యాప్తంగా 3rd ఫ్రంట్ 4th ఫ్రంట్ అని 2009లో కూడా విన్నాం. అంటే బీజేపీ కాంగ్రెస్ లేనప్పుడు, బలంగా కానప్పుడు 3rd ఫ్రంట్ అనేది వస్తుంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది ప్రతిపక్షము. మీరు ఏమైనా ఫ్రంట్ని తీసుకొస్తున్నారా? పార్టీ కూడా పెడతారు. ఒక ఫ్రంట్ రూపంలో ఉద్యమిస్తారా, పార్టీ రూపంలో ఉద్యమిస్తారా, ఏం చేస్తారు? తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాల్సిందే. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నా కదా, నేను ఇవన్నీ అంటే తెలంగాణ మీరు చూస్తే కొన్ని పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు తిన్మార్ మల్లన్న పార్టీ పెట్టి కవిత పెట్టినారు. వాళ్ళు ఒక పార్టీ నుంచి ఖండించాలా, ఖండన కావాలా కాబట్టి ఖండిస్తున్నారు. తిన్మార్ మల్లన్న అయితే ఖండించిన దాఖలాలు చూడలే రీసెంట్ టైమ్స్లో. కవిత కూడా మొన్న బండి సంజయ్ విషయంలో ఒకలా మాట్లాడింది, నిన్న పవన్ కళ్యాణ్ విషయంలో ఇంకోలా మాట్లాడేది. ఒక సరైన ఖండన లేదు రెండు పార్టీల తర్వాత. ఇక బీజేపీ అయితే సైలెంట్ ఉంది. మీరు ప్రతి దాంట్లో ఖండించుకుంటే యాక్టివ్గా ఉన్నారు, ఉద్యమిస్తున్నారు. నేను ఖండననే నా పని కాదు, సమస్యలను పట్టుకొని ప్రజల హక్కులను సాధించేటందుకు కొట్లాడుతున్నాం. నేను ఇవాళ కొత్తగా డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి ఎక్కువ నేను ప్రచారంలో ఉన్నా, కానీ ఫస్ట్ నుంచి చేస్తున్న పని అదే. కొన్ని ఏళ్ళ నుంచి నేను చేస్తున్న పని ఇప్పటి కూడా ఉండదు. ఇప్పటి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమి ఉండదు. రాదు మెయిన్ స్ట్రీమ్, ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు ఉన్నారు కదా, వాళ్ళు రాదు. ఇది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కాబట్టి ఇది వస్తున్నది. నాకు ఎక్కడో నా లోపట నా తెలంగాణ విముక్తి కాలేదనే భావన నా లోపట ఉంది. ఓకే, మన ఆత్మగౌరవం అంటే నీళ్లు నిధులు నియామకాలే అంటారు అందరూ, కాదు, స్వయం పాలన, ఆత్మగౌరవంతో బతకాలి. మన అస్తిత్వం పోరాటం, అస్తిత్వం ప్రమాదంలో ఉంది. ఆత్మగౌరవం లేకుండానే పోయింది, బయట పోయి తెలంగాణ పదానికి అర్థం లేని కాడికి వచ్చింది. స్వయం పాలన కూడా లేదు. మనోళ్ళే కావచ్చు కానీ అది వాళ్ళు మంది చేతులలో ఉన్నారని జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా నేను. దీనిలో వాస్తవాలు ఉంటేనేమో జనం కన్విన్స్ అవుతారు. జనం పిచ్చోళ్ళు ఏమన్నా ఇలా నిజంగా నేను చెప్పేది కరెక్ట్ అయ్యేది ఉంటేనేమో జనం నా వెంబడి ఉంటారు. నా అటువంటి ఆలోచన నా ఒక్కది కాదు, ఇది నేను చెప్పేది నా ఒక్కది కాదు. చాలా మంది మేధావులు వాళ్ళందరూ కలిసి ఉంటే నేను యాక్షన్లో దిగి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఈ తెలంగాణను ఎట్లా కలలు కన్నారో ఆ తెలంగాణ కాదు అనే భావన చాలా మంది లోపల ఉన్నది.
వాళ్ళ ఆలోచనకు ప్రతిరూపకంగా నా మాటలు బయటకు వస్తున్నాయి. ఇది కన్విన్స్ అయి ఉండేది ఉంటే రేపు ఒక రాజకీయ క్షేత్రంలోకి బరాబర్ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు తప్ప వేరే దిక్కులేదు. అయ్యో పృథ్వీరాజ్ దగ్గర పైసలు గీసలు అన్ని పక్కకు పడేస్తున్నాయి, ఏం ఆలోచిస్తున్నాను. ఊర్లో 10 మంది తయారు కాండి, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకుందాం, నీ ఊర్లో ఇంటింటికి పోదాం, చెప్పుదాం నాది కరెక్ట్ అయ్యేది ఉంటే మనం ఒక లైన్ తీసుకొని పోవాలి. ఈ పైసలు మనకు అలవాటు చేసి బిచ్చగాళ్ళని చేసి ఆఖరికి సర్పంచ్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తలేవు, బయటోడు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నాడు. తెలంగాణలో అమరుల సాక్షిగా తెలంగాణ మొత్తం కొల్లగొట్టబడుతున్నది కంప్లీట్గా. ఇది మారాలంటే యువకులు విద్యార్థులు స్టార్ట్ కావాలి, నిరుద్యోగులు స్టార్ట్ కావాలి, ఆత్మవిమర్శ చేసుకొని స్టడీ చేయాలి. నేను చెప్తాను, నేను నమ్మకండి, స్టడీ చేసుకోరు ఎవరు ఏంటిది ఏంది, ఎవరు మాట్లాడుతారు, కొత్త పార్టీలు ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేయండి. చేసి ఈ నేల తల్లికి తెలంగాణ తల్లికి ఏది కరెక్టో నిర్ణయం చేసుకొని ఒక లైన్ పోవాలి. ఓటును అమ్ముకోకుండా ప్రతి ఊర్లో గంజాయి అడ్డాలు తయారైపోయినాయి. తెలంగాణ మొత్తం సస్యశ్యామలుగా పోరాటాల కథలు చెప్పుకునేటువంటి నా తెలంగాణలో గంజాయి అడ్డాలు బెల్ట్ షాపులకు బానిసలై కూర్చున్నారు. ఏం తెలంగాణ అబ్బా, ఏం ఎట్లున్న తెలంగాణ అంటే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు నౌకరు లేక క్యాబులు నడుపుకుంటా, రోడ్ల మీద కూలి పని చేసుకుంటా, డైలీ వేజెస్ పనికి పోకుండా గివా చేయాల్సిన తెలంగాణ ప్రజలు. ఇదే లెటర్ రాసి చచ్చిపోయింది మొన్న ఒక నిరుద్యోగ విద్యార్థి. ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇక నాశనం అవుతుంది తెలంగాణ మొత్తం. పైసలు ఉందొందే రాజ్యం, వాడే తెచ్చుకుంటాడు, వాడే చేసుకుంటాడు. అందుకే ఏం ఆలోచించదలుచుకోలే, పోతాం అంతనే, జనం లోపడి పోతాం, జనం గౌరవిస్తారు, జనం లోపల నిలబడతాం, అది జనం డిసైడ్ చేస్తారు. కానీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రాబోతుంది అంతనే. నేను జనానికి వదిలేస్తున్నాం ఇవన్నీ. కానీ ఇట్లా నేను బానిస బతకదలుచుకోలేదు. తెలంగాణ అవమానపరుస్తుంటే చూసుకుంటా ఊరుకోలేను నేను, నాతో కాదు ఇది. అవమానపరుచుకుంటా గడికొక్కసారి ఈ దోపిడీ చూసుకుంటా నా ఓటలో ఊకోదలుచుకోలేదు. మేమంతా ఒక టీం తయారవుతున్నాం. బరాబర్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఊర్లో తయారు కాండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.